దాన్ని సెవులి రకన సుట్ట దాన్ని ఏంట్రా బొండాలు చూస్తున్నావా? లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని కళ్ళల్ల ద్రాక్ష పళ్ళు, బుగ్గల యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోట లెక్కున్నావు. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, వెరీ టూ మచ్. పలసరు బైకు మీద రార బాబా, వస్తున్నా వచ్చేస్తున్నా. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, పలసరు బైకు మీద రార బాబా. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. కరెక్టే, కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తాను. అబ్బా చంపేశారు. సంకముయి నీ కంపుకు ముఖంతా బ్లాక్ అవుతున్నది. ఆల్రెడీ ఒక సైడ్ వీకింది. నో స్మెల్. మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తది, పిచ్చి పాట వస్తది. అవునా నిజమా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? రారో రారో నా శివకాశి. నేను రా దెంగే. అగిరాజేసి సిగ్గు చేస్తే నేను ఎప్పుడు సిగ్గుపడను. లేసి పోతే పోతే ఇది ఇంకా లేస్తుంది, అది పడుకుంటుంది. అంటే లేసి పోతే పోతే చెట్టు మీద మ్యాంగోలా. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏంట్రా బొండాలు చూస్తున్నావా? అరేరేరేరేరేరేరా. కళ్ళల్ల ద్రాక్ష పళ్ళు, బుగ్గల యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోట లెక్కున్నావు. బావా ఒక మాట. అమ్మాయి ఏం టార్చర్. ఎవర్రా మీరంతా? టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. నన్నానే నాను మత్తి నల్లు సుఖవ కండెను. కుందన బొమ్మ. నిన్నానే నాను కత్తలల్లు గడక కండెను. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. నన్నానే నాను మత్తి నల్లు సుఖవ కండెను. నొప్పిగుంటోంది తగ్గట్లేదు. ఏ మానుభావుడు పెట్టాడు. సంవత్సరానికి ఎన్నిసార్లు తాగుతావు? తాగాలనిపించిన సార్లు తాగుతావు. అరే దునియాలో గిట్లా నా లైఫ్. అరే ఒక అమ్మాయి. అరే లెట్స్ టాక్. అరే పొద్దుగాల ఇంట్లో. అరే మా ఇంట్లో. కొంటే పళ్ళు రాలుతాయి. ఏం కావాలి నీకు? నేను తీసుకోవడానికి రాలా. మరి పీక నీకు వచ్చిరా? ఏంటి? నీ పెన్ను నాకొద్దు. అది మడిచి రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? అమ్మాయి లైన్ జా కొడుకు చుట్టూ చూడండి బ్రో. లైక్ ఒక్కొక్కరిని దెంగితే మళ్ళీ షేప్ అవుట్ అవుతాడు. ఓకే సెకండ్ అండి. బ్యాక్ క్యాక్. అమ్మాయి నడువు కనిపించట్లేదు మాస్టర్. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. రాత్రి అయ్యేసరికి మా ఇంటికి వచ్చే కలిసి ఏంటి సార్ అది? నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అలా అడగండి చెప్తాను. ఆ ఒక్క మాటతో లేచి
2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏదో తేడాగా ఉందేంటి? అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అరే ఏంట్రా ఇది? అటు చూడు. మీరు బాత్రూమ్ కి వెళ్తే ఏం చేస్తారు? అబ్బే ఏం లేదు. పర్లేదు చెప్పు. మరి నువ్వు కోపడకూడదు. ఓకే. పని అయ్యాక హ్యాండ్ వాష్ చేసుకుని బయటకు వచ్చేస్తారు. ఐ అగ్రీ విత్ హర్. యా. ఎవరిదన్నా లేచిపోయిన పెళ్లిళ్ళు ఎవరిదన్నా చేయించారా? అది ఇప్పట్లో జరగడం చాలా కష్టం. పెళ్లి చేసుకున్నారు, రిజిస్టర్ మ్యారేజ్, ఎవరికి తెలియకుండా. చదువు అయిపోయిన తర్వాత ఇంట్లో చెబుదాము, ఒప్పుకోకపోతే సర్టిఫికేట్ చూపిద్దాం అన్నారు. కానీ ఫైనల్ ఇయర్ అయ్యేటప్పుడు వాళ్ళే చింపుకొని వెళ్ళిపోయారు. అది చూసారా సార్ డబుల్ యాక్షన్? దూరంగా ఉండు, ప్రేమతో ఉండు, దగ్గర రాకు, దెబ్బలు తినకు. అర్థమైతుందా? ఈ కర్రె గుద్దాం తెంగ. గుంట మంచి పొంగు మీద ఉంది. షాదీకే బాద్ రోజుకొక్కసారి కొట్టాడు అది. పాటలుగా చూస్తే ఇది కూడా బానే ఉంది. ఎక్కడికి రా? మరెందుకురా నీకు? ఆఫీస్ కి. ఈరోజు గాంధీ జయంతి కదా, హాలిడే. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మర్చిపోయాను రా. గాంధీ జయంతి మర్చిపోవడం ఏంట్రా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఏం చేయమంటావరా? ఒకటి వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉండాలి. ఆ ఒకటి కోసం 31 వరకు కష్టపడాలి. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంతా డబ్బు మహిమ. నీ దగ్గర ఎంత ఉన్నాయరా? అలా అడగండి చెప్తాను. చెప్పు. 500 ఉన్నాయరా. అవునా? ఈ జనరేషన్ లో చాలా మందికి స్వాతంత్రం ఎప్పుడొచ్చిందో ఎలా వచ్చిందో కూడా తెలియదు. అందుకేరా మన జీవితం దేని చుట్టూ అయితే తిరుగుతుందో దాని మీద ఆయన బొమ్మ ఉంటుంది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. లోపల మా అమ్మ ఉంది, తర్వాత సరేనా? అర్థం చేసుకో, లోపల మా అమ్మ ఉంది, సాయంత్రం పార్కులో కలుద్దాం. మా అమ్మ అని చెప్పాను నీకు, ఇంకొకసారి అడిచేమో గుద్దేస్తా అని చెప్తున్నాను. నీకు దండ పెడతాను తల్లి, లోపల మా అమ్మ. నువ్వు ముందు బయటికి రా, నువ్వు ముందు రా. బ్యాక్ క్యాక్. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది. లోపలేం లేదు, డొల్లా. నీ చెనుకులకే వేస్తా నా ఓటు. అది అవదమ్మా. బ్యాక్ క్యాక్. అమ్మాయి నడువు కనిపించట్లేదు మాస్టర్. అవునా? నిజమా? ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది. నడుము. ఒక్కరోజు నీకు కాల్ చేశా, ఎందుకు? స్విచ్ ఆఫ్ అయింది. స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకు అప్పుడు అర్థమైంది, నీకు నువ్వు మోసం చేసావని నీకు అర్థమైందని, నీకు తెలిసిందని నాకు అర్థమైంది. నాకు అర్థం కాలేదు సార్. అబ్బో చాలా ఎమోషన్ అవుతున్నాడు. ఎదమనా కొడకల్లారా, దేశానికి ఏం ఉపయోగం రా మీ వల్ల? వీళ్ళు ముడ్డి, ఇదిగో వీళ్ళని పంచదార వేసుకొని నాకినా మీకు సిగ్గురాదు.
చూడాలని ఉందే చూడాలని ఉంది ఏదో తేడాగా ఉంది. చైనీస్ నూడిల్స్ చేంజ్ అయ్యావే డెవలప్ టూ మచ్ రా రేయ్. పవన్ కళ్యాణ్ గారికి 4 పెళ్లి 4గో పెళ్ళాం జగనా అల్లుకో అల్లుకో నన్ను గిల్లుకోరా నన్ను చంపుకో చంపుకో ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే. రాకపోతే చస్తానే. నువ్వు నన్నే చెయ్యలేవురా ఒక్కసారి నీ రిచ్చి చూడు, ఎంత సౌండ్ వచ్చేలా వేస్తాను తెలుసా? అదిరిద్ది దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలంటే. ప్లీజ్ ప్రియా ప్లీజ్. కొంచెం ఓపిక ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఎందుకంటే మా ఆయన అలసిపోయాడు, ఆయన రెస్ట్ తీసుకుంటే నాకు కోరికగా ఉంది. నువ్వు పద్ధతుల గురించి, నువ్వు భయాల గురించి నువ్వు మాట్లాడితే దీన్నే నవరంధ్రాలతో నవ్వుతారు. దీన్నే కప్పిపుచ్చడం అంట. నవరంధ్రాలు అంటే తెలుసుగా, అర్థమైందా? నవరంధ్రాలతోని నవ్వుతారు. అబ్బో మరి నువ్వు ఏ రంధ్రంతో నవ్వినో? నేను పొడి చేస్తా. ఎప్పుడు నువ్వేనా? ఈసారి నేను పొడుస్తా. పిల్లలు చదువుకోకుండా చదువులో ఏం పనులురా మీరు ఈజీ కదా నా గురించి ఎందుకు లవ్ చేయడానికా? నో, వాట్ ఈస్ యు టాకింగ్ అండి? నో అండి. ఏం మాట్లాడుతున్నారండి? కదా సార్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మాకు అర్థమైందండి ఇంట్లో. జుట్టు రాలకుండా ఉండడానికి నీకు తెలిసిన చిట్కాలన్నీ తెలుగులో చెప్పు. ఇంగ్లీష్ లో చెప్పు. బ్యాక్ క్యాక్ కొట్లో ఉంది బెల్లం ముక్క గట్టే గట్టిగా నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా. అమ్మనడిగితే మంది అల్లుడింటి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఓకే బాయ్. నాకు ఒక గన్ ఇస్తారా? నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరో, కానీ పాన్ ఫిల్మ్స్ ఉన్నాయి తెలుసా? జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఫిల్మ్స్ చేశాడు. ఈ సీక్రెట్ ఎవ్వడు చెప్పాడు, నేను తప్ప. టాలీవుడ్ లా సున్షిత్ అనే హీరో చెప్తే ఎవ్వడు చెప్పాడు. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదలు పెడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి. మూడోది ఏంటంటే నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.